Hi friends, this is Kushmakri from LTX స్టూడెంట్. సో ఎల్టీఎక్స్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఇంతకుముందు వితౌట్ నాలెడ్జ్ అనమాట, సివిల్స్ ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ ఎలా చదవాలి ఏంటి అనేది తెలీదు. అండ్ బట్ నా ఎల్టీఎక్స్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయిన తర్వాత ఏంటి సబ్జెక్ట్స్ ఏంటి అని తెలుసుకున్నాను. అండ్ ఇందులో పాలిటీ కానీ, అసలు పాలిటీలో ఏముంటుంది, ఫండమెంటల్ రైట్స్ కానీ, ప్రిమేబుల్ కానీ, లేకపోతే మేకింగ్ కాన్స్టిట్యూషన్ కానీ, యూనియన్ టెరిటరీస్ కానీ, అండ్ టైప్స్ ఆఫ్ మెజారిటీ ఆర్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, పార్లమెంట్ ఫర్ ఎవ్రీథింగ్ అనమాట. సో హిస్టరీ కానీ, జియోగ్రఫీ కానీ, అండ్ కరెంట్ అఫైర్స్, సో ఎవ్రీథింగ్, ఎథిక్స్ అండ్ ఎవ్రీథింగ్. అంటే ఒక సబ్జెక్ట్, ఒక నేమ్ నుంచి సబ్జెక్ట్ ఏమనేది తెలుసుకున్నాను. అండ్ చాలా తక్కువ టైంలో చాలా నాలెడ్జ్ అనేది నేర్చుకున్నానని చెప్పాలి. ఇంతకుముందు అయితే చాలా ఇన్స్టిట్యూషన్ ప్రిఫర్ చేశాను కానీ నో యూస్. అండ్ 1 lakh 2 lakh అట్లా చెప్పారు. బట్ ఒక బుక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆన్లైన్ ద్వారా, అండ్ 100 times లిమిటెడ్ అని చెప్పి. బట్ ఏంటంటే నాకు అదంతా సఫిషియెంట్ అనిపించలేదు. సో బట్ సురేష్ సార్కి బిగ్ థ్యాంక్ యూ. ఎందుకంటే సార్ చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు అండ్ చాలా గుడ్ హార్టెడ్ పర్సన్. అండ్ సార్ ఏంటంటే ఒక తక్కువ ఫీజు, ఒక 40,000కి యూపీఎస్సీ అనేది స్టార్ట్ చేసి, అండ్ తక్కువలో ఇంత నాలెడ్జ్ అందరికీ స్టూడెంట్స్కి అనేది ఇవ్వడం చాలా హ్యాపీ. అండ్ నా నుంచి అండ్ ఒకసారి ఎల్టెక్ స్టూడెంట్స్ వాళ్ళ తరపు నుంచి కూడా బిగ్ థ్యాంక్ యూ. సో ఏంటంటే అతని వే ఆఫ్ స్టైల్ ఎట్లా ఉంటుందంటే అతను మాట్లాడే విధానం కానీ, మాట్లాడే విధానంలో అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ ఫోకస్, అటెన్షన్ తీసుకుంటారు, వినాలి అనిపిస్తుంది. అతని క్లాస్ అనేది చాలా ఎగ్జాంపుల్స్తో చెప్తారు. అండ్ ఒకరోజు అతని క్లాస్ విని అండ్ నెక్స్ట్ డే డౌట్ రాదు. ఇన్కేస్ డౌట్ వచ్చినా సరే ఒకసారి మనం ఎల్టెక్స్ యాప్లో ఉన్నది ఒకసారి ఓపెన్ చేసుకొని చూసినట్టయితే మనకు అర్థమవుతుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్యాకల్టీ కూడా చాలా బాగా చెప్తారండి. హిస్టరీ క్లాసెస్కి ఒక సార్, నెక్స్ట్ జియోగ్రఫీ కానీ, అండ్ అందులో ఫిజికల్ జియాలజీ కానీ, ఫిజిక్స్ జియోగ్రఫీ కానీ, సో ఓషన్ జియోగ్రఫీ కానీ, ఫర్ ఎవ్రీథింగ్. అండ్ అంటే ప్రతి ఫ్యాకల్టీ తన వే ఆఫ్ స్టైల్లో చాలా బాగా చెప్తారు. అండ్ మనకి ఏం డౌట్స్ వచ్చినా ఆయన చాలా పర్టికులర్గా చాలా బాగా మనకు అర్థమయ్యేలాగా, అది కూడా తెలుగులోనే అండ్ విత్ ఎగ్జాంపుల్స్తో, అది ఆటోమేటిక్గా మన మైండ్కి అనేది కనెక్ట్ అయిపోతుంది. అండ్ తర్వాత మనం 2-3 days అయినా సరే అది ఒకసారి మీరే చూస్తే మనకి క్లారిటీగా అర్థమైపోతుంది. అండ్ దీనికి టెస్ట్ పెడుతుంటారు అండ్ దానికి స్టార్ ఆఫ్ ది డే లాగా స్టార్ ఇస్తారు, ఎంత మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకి. అండ్ ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. ఎందుకంటే అది ఒక పెద్ద మాకు ఒక బూస్టప్లా ఉంటుంది. అండ్ బిఫోర్ డే ఒక లైక్ జైనిజం, బుద్ధిజం మీద టెస్ట్ అంటే మేము ప్రిపేర్ అయితే అండ్ ఆఫ్టర్ టెస్ట్ అనమాట. సో చిన్న కాంపిటీషన్ లాగా ఉంటుంది. అండ్ కాంపిటీషన్ పక్కన పెడితే లైక్ మన స్కూల్లోనే ఎట్లాగా మనకి అసైన్మెంట్ టెస్ట్లు, యూనిట్ టెస్ట్ అట్లాగా ఇట్లా టెస్ట్ ఏంటంటే మనం అలా నాలెడ్జ్ అండ్ అతను క్లాసెస్లోనే రివైజ్ అయిపోతూ ఉంటుంది. బట్ ఇట్లాగా ఎగ్జామ్స్ పడవల్ల ఇంకా రివైజ్ అయిపోతూ ఉంటుంది. అండ్ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే యూపీఎస్సీలో జాయిన్ అవ్వండి. అది మన సురేష్ సార్ ఎల్టెక్స్ ఇన్స్టిట్యూట్లోనే జాయిన్ అవ్వండి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. అండ్ ఇప్పుడు నేను స్టూడెంట్, నాది బీటెక్ ఫైనల్ ఇయర్. ఇందులో ఎడిటోరియల్ అనాలిసిస్ కానీ, అండ్ ప్రతిసారి ఈచ్ అండ్ ఎవ్రీడే ఒక ఎడిటోరియల్ ఇస్తూ ఉంటారు. అండ్ ఏంటంటే అది చదివి మనం అర్థం చేసుకోవడానికి, అంటే ఫస్ట్లో నేను కొంచెం వీక్ అయి ఉండే, బట్ ఇప్పుడైతే చాలా బెటర్. అండ్ ఇంకా అలా నా టైం టేబుల్ అనేది చేంజ్ చేస్తున్నాను. అండ్ ఇంకా సార్ చెప్పే విధానం మీ అందరికీ నచ్చుతుంది. అండ్ మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే, జాయిన్ అవ్వాలనుకుంటే ఈ హాలిడేస్ని యూటిలైజ్ చేసుకోండి, మిస్యూజ్ చేసుకోవద్దు. సురేష్ సార్ క్లాస్ జాయిన్ అవ్వండి అండ్ చాలా నాలెడ్జ్ తెలుసుకుంటారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వితౌట్ నాలెడ్జ్, బట్ ఇప్పుడు నాకేంటంటే నమ్మకం ఉంది నేను యూపీఎస్సీ క్రాక్ చేయగలను అని. అండ్
ఇప్పుడనే కాదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయినా నేను క్రాక్ చేస్తున్న నమ్మకం నాకు ఉంది. ఒక్కొక్కసారి టైం లేకపోయినా సరే అలా క్లాసెస్ వింటుంటే చాలా పీస్ఫుల్గా, చాలా మైండ్ కానీ చాలా బాగా అర్థమవుతుంది. అండ్ I understand that very well. So I have to say thank you to so. And ఈ తక్కువ ఫీజులో ఇక్కడ ఎంత నాలెడ్జ్ అన్నది చాలా కష్టం అండి ఈ రోజుల్లో. బట్ ఇది చాలా మీకు బిగ్ ఆపర్చునిటీ అనేది చెప్పాలి. సో చాలా మంచి నాలెడ్జ్ అండ్ మీకు అర్థమయ్యే విధానంగా ఉంటుంది. అండ్ ఎవ్రీథింగ్ తెలుగులోనే చెప్తారు అండ్ ఇంగ్లీష్ తెలుగు ఉంటుంది. అండ్ సో ఏంటంటే దీనికి ఆప్షనల్ ఉంటుంది. అండ్ సో ఏమైనా డౌట్స్ ఉన్నా చాలా బాగా చెప్తారు. అండ్ ఫస్ట్లోనే మీకు విత్ ఎగ్జాంపుల్స్తో చెప్తారు. అండ్ చాలా బాగుంటుంది. అండ్ మీరు కూడా జాయిన్ అవ్వండి. ఇఫ్ యూ హ్యావ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా జాయిన్ అవ్వండి ఎల్టెక్స్ క్లాసెస్లో. అండ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.